కథాస్రవంతి. స్నానం కథ రచన శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. విజయనగరం వాస్తవ్యులు శ్రీ ఎన్కే బాబు కథలు కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఎక్కువగా చదువుతూ ఉంటారు. నాని పేరుతో పిల్లల మాసపత్రికకు సంపాదకునిగా ఉంటూ సహజ సాంస్కృతిక సంస్థ ద్వారా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్కే పబ్లికేషన్స్ పేరిట మంచి అభిరుచితో పుస్తకాలు ప్రచురిస్తున్నారు. అపార్ట్మెంట్ కల్చర్ అప్పుడే విజయనగరానికి సోకింది. ఇంకేముంది, పొలోమని బిల్డర్స్ అయిపోయారు చాలామంది. వీళ్ళని చూసి మరింతమంది బిల్డర్స్ తయారయ్యారు. ఓ రోజు ఉదయాన్నే శ్రీరాములు నా దగ్గరికి వచ్చాడు. అపార్ట్మెంట్ తీసుకుంటున్నాను, వచ్చి చూసి బిల్డర్తో మాట్లాడవలసినవన్నీ నన్ను మాట్లాడమన్నాడు. సరేనని బయలుదేరాను. ఇద్దరం వెళ్లేసరికి బిల్డర్ ఎర్రినాయుడు తాపి పని వాళ్ళకి పనులు పురమాయిస్తున్నాడు. గోడలకు ప్లాస్టరింగ్ చేయకముందే ప్లంబింగ్ ఎలక్ట్రికల్ లైన్ల కోసం గాడీలు మార్క్ చేసుకుంటున్నారు ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పనివాళ్లు. మా ఇద్దరిని చూసి పలకరింపుగా నవ్వాడు నాయుడు. బిల్డర్ నాకు బాగా తెలుసు కాబట్టి శ్రీరాములు నన్ను తీసుకెళ్లాడు. శ్రీరాములు ఎంచుకున్న ఫ్లాట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది. కార్నర్ యూనిట్ అది, అందుకనే గాలి వెలుతురు బాగా వస్తున్నాయి. ఈ ఫ్లాట్కి ఎదురుగా పార్క్ ఉంది కాబట్టి గాలికి ఢోకా లేదు. మున్ముందు మరి అక్కడ ఏ కట్టడాలు రావు కాబట్టి బాగుంది. అంతా బాగుందని చూసి చెప్పాను. నాలాగే శ్రీరాములకు కూడా పుస్తకాలంటే ప్రేమ. అందుకే గుమ్మంలోకి ప్రవేశించగానే కుడివైపు గది ఉండే ప్లాన్ చేసి ఆ గది నిండా సిమెంట్ కబ్బోర్లు ఉండాలని చెప్పాను. బెడ్రూమ్ కొంచెం చిన్నదైనా పర్వాలేదు కానీ హాల్ విశాలంగా ఉండాలనుకున్నాం. ఎందుకంటే బెడ్రూమ్లో ఉండే సమయం కంటే హాల్లోనే ఎక్కువ సమయం అందరం కలిసి గడుపుతాం. అలాగే మిత్రులు చుట్టాలు పక్కాలు వచ్చినప్పుడు మన సమయం అంతా హాల్లోనే గడుపుతాం. ఇప్పుడు టీవీలు వచ్చాక ఈ హాల్ అవసరం మరీ ఎక్కువైంది. శ్రీరాములు కల్పించుకుని బాత్రూములు ఎన్ని అని అడిగాడు. ఒకటి అటాచ్డ్, ఒకటి హాల్ ఆనుకుని కామన్గా ఉంటుంది అని చెబుతూ చూడండి అని చూపించాడు. ఇంకా ప్లాస్టరింగ్ అవ్వలేదు కదా, ప్లంబింగ్ వాళ్ళు మార్క్ చేస్తున్నారు. షవర్లు ఉంటాయా అని అడిగాడు శ్రీరాములు. అటాచ్డ్కి ఉంటుంది, కామన్కి లేదని చెప్పాడు. లేదు లేదు, కామన్ బాత్రూంలో కూడా షవర్ వేయించండి అన్నాడు శ్రీరాములు. అలాగే అంటూ ప్లంబర్తో రఫీ ఇక్కడ బాత్రూంకి షవర్ పాయింట్ పెట్టు అని చెప్పాడు. అంతా సరిచూసుకుని సంతృప్తిగా చూసుకున్నాడు మరోసారి శ్రీరాములు పూర్తిగా కట్టబోయే ఫ్లాట్ను. అన్నీ చెప్పి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేస్తూ ఉండగా శ్రీరాములు బిల్డర్ని అడిగాడు, మరి ఎప్పుడు అపార్ట్మెంట్ అప్పగిస్తారు అని. అదంతసేపు, మీరు మిగతా డబ్బంతా ఇచ్చేస్తే 1 నెలలో అయిపోద్ది. ఇంకేమున్నాయి, చెక్క పనులు చేసి పుట్టీలు పెట్టేసి ఇచ్చేయడమే. ఈ 2 రోజుల్లో ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వర్క్ అయిపోద్ది. అయితే ఓ వారంలోగా డబ్బు సర్దుబాటు చేస్తాను. రిజిస్ట్రేషన్ చేసేసి నెలాఖరికి ప్లాట్ అప్పగించేస్తారా అడిగాడు శ్రీరాములు మరోసారి. ఓ అలాగే, గృహప్రవేశం ముహూర్తం పెట్టేసుకోండి. నేను టకటక ఈ నెలాఖరికి పనులన్నీ చేసి అప్పచెప్పేస్తాను. మీరు డబ్బు తెచ్చిన రోజే రిజిస్ట్రేషన్ కూడా పెట్టేస్తాను అన్నాడు నాయుడు. అనుకున్న ప్రకారం నెలాఖరికి ఫ్లాట్ పూర్తయిపోవడం, రిజిస్ట్రేషన్ అవ్వడం, శ్రీరాములకు అప్పగించడం అయిపోయింది. మొత్తం అపార్ట్మెంట్లో మొట్టమొదటిగా అప్పగించిన ఫ్లాట్ శ్రీరాములదే. అక్కడక్కడ మిగతా ఫ్లాట్ పనులు మెల్లగా అవుతున్నాయి. శ్రీరాములు ఎంతో ఉత్సుకతతో ఉన్నాడు. ఎప్పుడెప్పుడు గృహప్రవేశం చేద్దామా అని. గృహప్రవేశం రోజు రానే వచ్చింది. రాత్రి 3 గంటలకు ముహూర్తం. గుమ్మడికాయలు కట్టేసి గోవుని ముందుగా ప్రవేశం చేయించి అందరూ లోనికి అడుగుపెట్టారు. పంతులు గారు గృహప్రవేశం శాస్త్రోక్తంగా చేయిస్తున్నారు. పాలు పొంగించడం, హోమం అయిపోయిన తర్వాత 1 అరగంట గ్యాప్ ఇచ్చి సత్యనారాయణ వ్రతానికి కూర్చున్నారు. వ్రతం పూర్తయ్యేసరికి ఉదయం 7 గంటలైంది. పంతులు గారు అన్ని సర్దుకుని వెళ్ళిపోయారు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. శ్రీరాములు పిల్లలు అల్లుళ్ళు వచ్చిన దగ్గర వాళ్ళకి టిఫిన్లకి మధ్యాహ్నం భోజనాలకి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. నేను నా కుటుంబంతో రాత్రి నుండి అక్కడే ఉన్నాం. స్నానం చేసి వస్తానని శ్రీరాములు బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. నేను గదిలో కూర్చుని మొబైల్లో సుడోకో నింపుకుంటున్నాను. ఆ రోజు కొంచెం కష్టంగానే ఉంది, అయినా పూర్తి చేశాను. 2వ గేమ్ కూడా చేసేశాను. శ్రీరాములు బాత్రూం నుండి ఇంకా రాలేదు బయటకు. ఈలోగా 3 సార్లు శ్రీరాముల భార్య వచ్చి ఏవండి ఫ్రెండ్స్ ఎవరెవరో వస్తున్నారు అని చెప్పి వెళ్ళిందామె. అయినా రాలేదు శ్రీరాములు. మరో పావుగంట తర్వాత బాత్రూం తలుపు తెరుచుకుని వచ్చాడు శ్రీరాములు. అంటే మొత్తం 2 గంటల పైన బాత్రూంలో ఉండిపోయాడు శ్రీరాములు. ఏంటి, ఆరోగ్యం బాలేదా అన్నాను. చచా అదేం లేదు, తృప్తిగా స్నానం చేయడం ఇదే మొదటిసారి. అసలు అపార్ట్మెంట్ తీసుకున్నదే అందుకు. ఇంతవరకు ఆ సొంత ఇంటిలో బాత్రూంలో కుళాయి లేదు. బకెట్లో నీళ్లు నింపి పట్టుకెళ్లి స్నానం అరకొరగా కానిచ్చి రావడమే గాని ఏనాడు తృప్తిగా స్నానం చెయ్యలేదు.
అదే అపార్ట్మెంట్లో అయితే బాత్రూంలో షవర్ కింద ఎంతసేపు ఉన్నా ఎవరికీ ఇబ్బంది కూడా ఉండదు. రోజు 2 పూటలా 2 గంటల పాటు ఇక నుండి స్నానం చెయ్యొచ్చు అంటూ చెప్పుకుపోతున్న శ్రీరాములు వంక చూస్తూ ఉండిపోయాను. వేరే పని మీద బెంగళూరు వెళ్ళి 2 వారాల తర్వాత వచ్చాను. ఈ 15 రోజుల్లో ఇల్లంతా ఎలా సర్దుకున్నాడో, పుస్తకాలన్నీ ఎలా సర్ది ఉంటాడో శ్రీరాములు చూద్దామని అలవాటు ప్రకారం ఉదయపు నడకకి అటువైపు వెళ్ళాను. మాటలన్నీ అయ్యి కాఫీ తాగాక బొంకుల దెబ్బలో కూరలు కొనుక్కుని వెళ్లాలని లేచాను. నేను వస్తాను, ఒక 5 నిమిషాలు అంటూ బాత్రూంలో దూరిపోయాడు శ్రీరాములు. ఇక నా పని అంతే, 2 గంటలకు గానీ బయటికి రాడు శ్రీరాములు అనుకున్న నాకు షాక్. సరిగ్గా 5 నిమిషాల్లో స్నానం చేసి బయటకు వచ్చేశాడు శ్రీరాములు. ఏంటది? ఆశ్చర్యపోయాను. అదంతేలే, అపార్ట్మెంట్ కదా, కామన్గా ఉంటుంది, ఓవర్ హెడ్ ట్యాంక్ అనుకున్నాను. ఇంట్లో దిగిన 3 రోజులకే బిల్డర్ ఓవర్ హెడ్ ట్యాంక్కు ఇండివిజువల్ మీటర్లు పెట్టేశాడు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత బిల్లు. ఇంకేం చేస్తాం? శ్రీరాములకు మొన్నటి వరకు అవకాశం లేదనుకున్నాను, అవకాశవాది అని ఇప్పుడే తెలిసింది. మీరింతవరకు స్నానం కథ విన్నారు. రచన శ్రీ ఎన్కే బాబు, వినిపించిన వారు పప్పు భోగారావు, కూర్పు పప్పు వరుణ్. ఈ కథ ఎన్కే బాబు సంపాదకత్వంలో వెలువడిన కథా పరిమళాలు కథా సంపుటిలో చోటు చేసుకుంది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.